హలో అండి, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనం ట్రేడింగ్ వ్యూ ఐడి అనేది ఎక్కడ ఉంటుంది, అదేవిధంగా మనము మీరు ప్రీమియం తీసుకున్న వాళ్ళు ఆ ఇండికేటర్ ఎక్కడ యాక్సెస్ ఇచ్చారు, ఎలా చూసుకోవాలనేది మనం చెప్పుకుందాం. మీరు పేమెంట్ పే చేశాక మీరు మన ఇండికేటర్ ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు ఐడి పంపించాలి. ఈ ఐడి ఏ విధంగా పంపించాలి? మనకు ఈ విధంగా వాచ్ లిస్టు చార్టు, ఎక్స్ప్లోరు, కమ్యూనిటీ, మెనూ ఉంటుంది. ఈ మెనూ ఆప్షన్లోకి వెళ్తే మనకు ఇక్కడ ఐడి ఉంటుందన్నమాట. ఈ ఐడి నాకు పంపిస్తే మీరు పేమెంట్ చేశాక మీకు ఎక్కడ యాక్సెస్ ఉంటుంది అంటే మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. మీరు చార్ట్లోకి వెళ్ళండి. ఈ చార్ట్లో మీకు ఇక్కడ ఈ విధంగా ఫేవరెట్స్, పర్సనల్, టెక్నికల్స్, ఫైనాన్షియల్, కమ్యూనిటీ ఉంటుంది. ఈ 5 మాత్రమే ఉంటాయి అన్నమాట యాక్చువల్గా. కానీ నేను ఎప్పుడైతే మీరు ఇంతకుముందు ఐడి ఇచ్చారు కదా, ఈ మెనూ ఆప్షన్లో ఈ ఐడిని బేస్ చేసుకొని నేను మీకు ఈ ఇన్వైట్ అనే ఒక ఆప్షన్లో మీకు ఎక్స్ట్రాగా మన ఇండికేటర్స్ మీకు కనిపిస్తాయి అనమాట. దీన్ని బేస్ చేసుకొని అప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క మీకు ఇచ్చిన ఇండికేటర్ యాడ్ అవుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనము మన ఇండికేటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మన ఇండికేటర్ తీసుకున్న వాళ్ళు మీరు ప్రీమియం పే చేసుకోవచ్చా సార్ అంటే, మనము ప్రీమియం లేకుండా అంటే మన ఇండికేటర్ ద్వారా 30 ఇండికేటర్లు ఉన్నాయి కదా, మళ్ళీ ప్రీమియం ఏమైనా తీసుకోవాలంటే ప్రీమియం లేకుండా ఉండడం కోసమే మనము ఈ ఇండికేటర్ ప్రొవైడ్ చేసాము. ఓకే, కాబట్టి మీరు ట్రేడింగ్ ఎటువంటి ప్రీమియం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు 1 మంత్కు ట్రేడింగ్ ప్రీమియం ఎంత ఉంటుంది, మనకు 3000 కానీ 4000 కానీ ఉంటుంది. కానీ అటువంటి అవసరం లేకుండానే మనం ఒక్క ఇండికేటర్లోనే దాదాపుగా మనము మల్టిపుల్గా ప్రొవైడ్ చేసి ఇచ్చాము. ఓకే, మీరు ఈ విధంగా మన ఇండికేటర్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలో మీకు క్లారిటీగా చెప్పాను. ఓకే అండి, థ్యాంక్ యూ.